ఆయన తెలంగాణలో ఎక్కడ వాగున్నదో తెలుసు, ఎక్కడ మిట్ట ఉన్నదో తెలుసు, ఎక్కడ పొలాలకు నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడ వస్తలేవు. తను ఇచ్చిన 1,00,000 ఎకరాలకు నీళ్లు ప్రతి నియోజకవర్గంలో ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు కదా. ఆ హామీని దృష్టిలో పెట్టుకొని కాలువలను మళ్లించాడు, పైపులను మళ్లించాడు, అంతవరకే తప్ప బ్యారేజీల డిజైన్లలో కానీ ఎక్కడ కూడా ఆయనకు సంబంధం లేదు. ఇదే విషయాన్ని ఆయన చెప్పుకుంటాడు. సో ఇంకా ఇంకా దీంతో పాటు ఇంకా ఏమన్నా అడిషనల్గా అడిగి ఉంటారు. ఎందుకంటే మేడిగడ్డ ఖర్చు ఎందుకు పెరిగింది అంటారు. ఆ మేడిగడ్డ ఖర్చు 1,800 కోట్ల నుంచి 4,000 కోట్లకు పైన అయింది. 4,600 కోట్లు. ఎందుకు అని అంటే మేడిగడ్డలో పియర్స్ పెరిగినాయి. అదివరకు వ్యాప్కోస్ ఇచ్చిన నంబర్ కంటే పియర్స్ ఎక్కువైనాయి. రెండవది సీకెండ్ పైల్స్ పెట్టాల్సి వచ్చింది సీట్ పైల్స్ బదులు. దానికి ఎందుకు అంటే వీళ్ళు పరీక్షలే జరపలేదు అంటారు కదా, తప్పది. ఆ కింద సీట్ పైల్స్ దించాలన్నప్పుడు సాఫ్ట్ ఉండాలి ఇసుక. కింద అంతా బొడిగరాళ్ళు అవన్నీ ఉన్నాయి కింద. అది లోపల పోతలేవు, వంగుతాయి. ఆ దించిలు ట్రై చేశారు, బెండ్ అయినాయి. బెండ్ అయినప్పుడు ఏంటంటే ఇది సాధ్యం కాదని చెప్పి సీకెండ్ పైల్స్ అనేది కూడా ఇండియాలో ఫస్ట్ టైం. అయితే అది ఖర్చు ఎక్కువ. సెకండ్ పైల్స్ పెట్టినప్పుడు రాఫ్ట్ చాలా మందం ఉండాలి. ఇది 85 పియర్స్ 8 బ్లాక్లే. ఇప్పుడు ఎంత పెట్టింది తెలుసా రాఫ్ట్? 3 మీటర్ల హైట్ పెట్టారు. అందుకే నేను అన్నది, మరి అంత పెద్దది బ్లాస్ట్ అయిందంటే అదేదైనా బాంబు పెట్టింది ఎట్లయితే 3 మీటర్ల హైట్ ఉన్నది ఎట్లా సిమెంట్ నాశరకమైంది కాదు. మళ్ళా ఆయన విజిలెన్స్ కమిషనర్ టెస్ట్ చేసినప్పుడు 24% ఉండాల్సిన దానికంటే ఎక్కువ నాణ్యత ఉన్నదని వచ్చింది. కాబట్టి అది ఏదో జరిగి ఉంటుందని నాకైతే అనుమానం ఉంది. నా అనుమానాన్ని ఇప్పటివరకు ఎవరు కొట్టేయలేదు. రేవంత్ రెడ్డి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఏమంటారంటే కేటీఆర్ గారు కూడా అన్నారు నేను అన్న తర్వాత, అయితే వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు అన్నాడు తప్ప అట్లాంటిది అవకాశమే లేదని చెప్పలేదు. ఎన్డీఎస్ఏ కూడా చెప్పలేదు. కాబట్టి అది అనుమానం ఉంది. దాంతోపాటుగా అక్కడ జరిగిన కొన్ని అవసరాల కోసం ఖర్చు పెరిగింది. ఇంకోటి జిఎస్టీ అనేది అప్పుడు లేదు. 18% జిఎస్టీ కదా, అంటే 1,800 మీద మళ్ళీ 18%. అప్పుడు కాస్ట్ పెరుగుతుంది. తర్వాత ఒక బీటీ రోడ్డు 16.5 కిలోమీటర్లు వేశారు. ఎందుకంటే అప్రోచ్ రోడ్ లేదు దానికి. తర్వాత 2 వాగులను డైవర్షన్ చేయడానికి సపరేట్ కాలువల్లాగా కట్టాల్సి వచ్చింది. లేకపోతే కన్స్ట్రక్షన్ ఏరియాకు అవి ఇబ్బంది కలిగిస్తున్నాయి. తర్వాత కాపర్ డ్యామ్ ఖర్చాల్లో పెట్టలేదు వాళ్ళు, వ్యాప్కోస్ వాళ్ళు. అంటే ఇట్లాంటి ఒక 9-10 కాంపోనెంట్స్ అడిషనల్గా యాడ్ అయినాయి. తర్వాత స్టీలు ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు రేడియల్ గేట్స్ ఉన్నాయి. రేడియల్ గేట్స్కు 200 టన్నులు సరిపోద్ది అనుకోండి ఒక్కో దానికి. 250 టన్నులు అవసరం, 230 టన్నులు అవసరమైంది. అక్కడ ఒక్కొక్క గేటు 30 టన్నులు పెరిగి 50 టన్నులు పెరుగుతూ పోయింది. ఆ 30-50 టన్నులు పెరిగితే 85 గేట్లు పెరుగుతుంది. సిమెంట్ కాంక్రీట్ కూడా బాగా పెరిగింది. రాఫ్ట్ మందం పెరిగినందుకు పియర్స్ మందం పెరిగింది. ఎందుకంటే అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ తట్టుకునే విధంగా నిర్మాణాలు ఉండాలి. అంటే ఇట్లా 7-8 కాంపోనెంట్స్ పెరిగేసరికి ఆ ఖర్చు 1,800 నుంచి 4,600 కోట్లకు పోయింది. అంటే ఇట్లాంటి అంశాల మీద ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయనకు అవగాహన ఉంటుంది వీటి మీద. ఆయన అడిగితే మాత్రం అవి చెప్తారు. ఓన్లీ మేడిగడ్డ ఒక్కటే బరాజ్ కాస్ట్ పెరిగిందా? పైన ఉన్నటువంటి అన్నారం సుందిల్లో కూడా పెరిగిందా? తక్కువ కంపేర్, ఎందుకంటే జిఎస్టీ ఒకటే యాడ్ అయింది వాటిల్లో. ఇక్కడ ఏంటంటే అదేమో మనం ఎత్తిపోసుకున్న నీళ్లను తట్టుకునే శక్తి పట్టుకుంటుంది. అది ఫ్లోటింగ్ ఆపాలనే, అదేమో మనం ఎత్తిన వాటర్ ఆపాలి. ఫ్లోటింగ్ అంటే మామూలు ఫ్లోటింగ్ కాదు.